నమస్కారం, రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రుచి చూడు కార్యక్రమంలో మీకు 2 సరికొత్త వంటకాల్ని పరిచయం చేయడానికి బోయినపల్లిలో ఉన్న సంగీత గారింటికి వచ్చేసాం. మరి ముందుగా సంగీత గారిని పరిచయం చేసుకుని ఆవిడ తయారు చేసే వంటకాలు ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ సంగీత గారు. హలో అండి, నమస్కారం అండి. గుడ్, థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం అండి అందరికీ. సో మా రుచి చూడు వ్యూవర్స్ కోసం మీరు ఇవాళ ఏ రెసిపీస్ని తయారు చేయబోతున్నారు? ఈరోజు పన్నీర్ పెప్పర్ రైస్ ఓకే అండ్ పల్లీ చాట్. ఓకే, సో పన్నీర్ పెప్పర్ రైస్ అండ్ పల్లీ చాట్ ఆర్ పీనట్ చాట్. ఓకే ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ రైస్తో స్టార్ట్ చేద్దాము. ఓకే ఓకే. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? యా, పన్నీర్, జీరా పౌడర్, పెప్పర్ పౌడర్, క్యాష్యూస్, చిల్లీస్, జింజర్ గార్లిక్, బటర్, ఆయిల్. ఓకే, సంగీత గారు చెప్పేశారు కదా, మరి రైస్ పన్నీర్కి పన్నీర్ పెప్పర్ రైస్. ఓకే, పన్నీర్ పెప్పర్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్పేశారు కదా, తయారు చేసే విధానం చూద్దామా? యా షూర్. ఫస్ట్ ఏం చేద్దాం? యా, స్టవ్ ఆన్ చేసేసి ఓకే ప్యాన్ పెట్టేసుకొని ఓకే పెట్టేనా? కొంచెం ఆయిల్ పోసేసుకొని ఫ్రైడ్ రైస్లో ఓకే అండ్ బటర్. ఓకే, కొంచెం వేడవ్వాలా, అవసరం లేదా నూనె చాలండి, Okay. మేము కొంచెం తక్కువే తీసుకుంటాం. ఓకే సో బటర్ యాడ్ చేసాం కూడా చాలది. నా చిల్లీస్ వేసేసుకొని అందులో ఓకే ఆల్రెడీ ఆయిల్ వేడెక్కిపోయింది. ఓకే. ఓకే, ఏం చేస్తూ ఉంటారు సంగీత గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? తను సాఫ్ట్వేర్లో అండి. తను గచ్చిబౌలిలో వర్క్ చేస్తున్నారు హైదరాబాద్లో. ఓకే నాకు 2 కిడ్స్ అండి. ఓకే 2 బాబులు. ఓకే పెద్దవాడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, చిన్నవాడు 10th అండి. ఓకే, మీ వారి పేరేంటి, పిల్లల పేర్లు ఏంటి? యా, మా ఆయన పేరు హరిప్రసాద్ అండి. ఓకే, బాబులు 2 పేరు, పెద్దవాడు విభు, రెండోవాడు తేజ. విభునేనా? అంతే. ఓకే, విభు అంటే? విభు అంటే త్రిమూర్తులు. ఓకే, చిన్నవాడు తేజునా? తేజ. ఓకే, బాగున్నాయి పేరు కూడా. యా. ఓకే, సో పచ్చిమిరపకాయలన్నీ కూడా వేగిపోయాయి కదా, నెక్స్ట్ యా, ఆయిల్ ఫ్రై అయిపోయింది, చిల్లీస్ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ వేస్తున్నానండి. ఓకే, మామూలుగా పేస్ట్ వేస్తారు కదా, మీరు డైరెక్ట్గా తీసుకున్నారా పీసెస్ లానే? యా, సన్నగా చాప్ చేసి పెట్టాను. ఓకే ఓకే, ఎవరు నేర్పించారు ఈ వంట మీకు? ఇదండి మా చెల్లె చెప్పిందండి. ఓకే, కొంచెం టర్మరిక్, అండ్ గరం మసాలా. ఓకే, ఇది ఇది నార్మల్ ఫ్రైడ్ రైస్కి దీనికి అంటే ఇది జస్ట్ పన్నీర్ పెప్పర్ రైస్ కదా, అంటే కొంచెం ఫ్రైడ్ రైస్ లానే ఉంటుందా, ఎలా ఉంటుంది? ఫ్రైడ్ రైస్ లాగానే ఉంటుందండి. ఇది పిల్లలకి లంచ్కి అలా బాగుంటుంది, ఓకే కొంచెం ఇష్టంతో తింటారు, పన్నీర్ వేస్తాం కాబట్టి. సో ప్లెయిన్ రైస్ తినలేని వాళ్ళకి కొంచెం ఇట్లా చేసేస్తే కొంచెం వెరైటీగా ఉంటుంది. ఓకే, సో నేను ఇది జీరా పౌడర్ వేసాను, కొంచెం గరం మసాలా వేసాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్. సో అన్ని పోపులో వేయడమేనా? అన్ని పోపులోనే వేసేస్తానండి. ఓకే, క్యాప్సికమ్ కొంచెం స్పైసీ లాగా స్మెల్ వస్తే మనకు తినాలనిపిస్తూ ఉంటుంది. సో క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ క్యాష్యూస్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఓకే, కొద్ది ఫ్రై కాగానే లిడ్ పెడదామా? కాసేపు 2 minutes చూద్దామా? ఓకే, సో ఈ 2 minutesలో మీరు ఏం చేస్తుంటారు, మీ హాబీస్ ఏంటి చెప్పండి? హాబీస్ అంటూ ఏం లేవండి, జస్ట్ గోయింగ్ అరౌండ్. ఇంట్లోనే ఉంటాను, లైక్ ఐఎమ్ బిజీ విత్ మై కిడ్స్. ఓకే, వాళ్ళని డ్రాపింగ్ పికింగ్ ఇదే సరిపోతుంది. మీరే పిక్ చేసుకోవడం, డ్రాప్ చేయడం చేస్తూ ఉంటారా? ఎక్కడ చదువుతున్నారు పిల్లలు ఇద్దరు? పెద్దవాడు యుఎస్లో ఉన్నాడు. ఓకే, చిన్నవాడు ఇక్కడ బోయినపల్లిలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. ఓకే ఓకే, అంటే ఈజ్ డన్ యాక్చువల్లీ. ఇప్పుడు 10th అయిపోయింది వాడిది. ఓకే, 10th ఎగ్జామ్స్ అవుతున్నాయి, లాస్ట్ ఎగ్జామ్ ఉంది. ఓకే, సో సిబిఎస్ఈ కాబట్టి కొంచెం ముందుగానే ఉన్నట్టున్నాయి కదా ఎగ్జామ్స్ అన్ని కూడా. 19th ఉంది లాస్ట్. సో మీరేంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను గ్రాడ్యుయేట్ అండి. మరి మీరు జాబ్ చేయలేదా? నేను ఏం చేయలేదండి, లైక్ టీచర్ లాగా కొన్ని రోజులు చేసి ఆపేసాను. ఓకే,
హాబీస్ ఇంకేం లేవు అన్నారు అయితే. నాకు పప్పీస్ అలా అంటే చాలా ఇష్టము. ఏంటది? పప్పీస్ అలాంటివి చాలా ఇష్టం. సో ఐ జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఓకే. సో అంటే ఇంట్లో పనితోనే మీ టైం అంతా కూడా పాస్ చేయడం మీకు ఇష్టం? ఇంట్లోనే సరిపోతుందండి మోస్ట్లీ. జాయింట్ ఫ్యామిలీనా మీది? కాదండి. సరే దాని సంగతి ఎందుకు చూద్దామా? యష్. సో పెప్పర్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసి. ఓకే. ఇది పెప్పర్ రైస్ కాబట్టి కొంచెం పెప్పర్ ఎక్కువే పడుతుంది. ఓకే. దెన్ సాల్ట్. పిల్లలు కొంచెం ఘాటు అనుకుంటారు కదా, మరి ఓకేనా? రైస్ కదండి, కొంచెం ఘాటు ఉంటేనే. ఇంకా దీనికి ఏం కర్రీ వేయం కదా మనము. ఓకే. సో వితౌట్ ఎనీ కాంబినేషన్ మనం దీంతోనే సరిపోతుంది. స్పైసెస్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. కొద్దిమంది రైతా యూజ్ చేస్తారు దీనికి. మేమైతే ఇంకా ఇది మాకు సరిపోతుంది, ఈ స్పైసీస్ చాలు మాకు. ఓకే. సో ఇప్పుడు పెప్పర్ పౌడర్ యూజ్ చేశారు కదా, అలాగే వేరే ఏదైనా ఇంగ్రీడియంట్స్ తో కూడా ఎప్పుడైనా ట్రై చేశారా సేమ్ రైస్? నేను యాక్చువల్లీ యూజువల్లీ పీస్తో చేస్తాను. ఈ క్యాప్సికమ్ కన్నా ఎక్కువ లైక్ పీస్ అండ్ క్యారెట్. జస్ట్ అవి రెండే, ఇంకా వేరే వెజిటబుల్స్ ఏమి వేయను. ఇంకా బీన్స్, కాలీఫ్లవర్ ఏమి వేయకుండా ఉట్టి పీస్ అండ్ క్యారెట్ వేస్తాను. అదైతే ఈజీగా ఉంటుంది, పిల్లలకు కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈజీగా తినేస్తారు. సో ఇది ఆల్మోస్ట్ డన్ అండి. ఓకే. సో ఈ పన్నీర్ పీసెస్ వేసేద్దాము. పన్నీర్ పీసెస్ ఏంటలా? ఇది ఆల్రెడీ పన్నీర్ చిన్న స్మాష్లో కట్ చేసేసి ఓకే ప్యాన్లో ఫ్రై చేసామండి. ఓకే. ఓకే. ఎందులో అంటే గీలో వెయిట్ చేస్తారా లేకపోతే జస్ట్ ప్యాన్ ఫ్రై అండి? ప్యాన్ ఫ్రై, ఎందుకంటే మనం ఆల్రెడీ బటర్లో ఇప్పుడు చేస్తాం కదా. సో జస్ట్ ప్యాన్ జస్ట్ వెయిట్ చేయడం మీద అంతేనా? పచ్చివాసన పోవడానికి అది కొంచెం బ్రౌనిష్ కలర్ కాగానే ఆపేసాము. దెన్ ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం మనము. ఓకే. సో నార్మల్ రైస్ తీసుకున్నారా, బాస్మతి రైస్? బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఓకే. ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకున్నారు? ఇది ఆల్మోస్ట్ లైక్ 1 గ్లాస్ ఉంటుంది. లైక్ 1.5 వాటర్ యాడ్ చేసేస్తే లైక్ ఓకే. సో 2 పీపుల్కి ఈజీగా సరిపోతుంది. అంటే కొంచెం ఏమంటారు, బాగా మెత్తగా ఉడికించుకోలేదు. లేదు, డ్రైగా ఉండాలి. ఫ్రైడ్ రైస్కి ఉన్నట్టుగా డ్రైగా ఉంటేనే తింటారు. ఓకే. ఓకే. సో దాన్ని ఇప్పుడు దాంట్లో యాడ్ చేసేయడమేనా? అంతే, యాడ్ చేసేయడమే. ఈ క్వాంటిటీ అంతా వేసేయమంటారా? వేసేసి ఇంకా వేరే మసాలా ఏమీ అవసరం లేదా? ఇంకా ఏం అవసరం లేదండి. ఆల్రెడీ మీరు గరం మసాలా వేసాను కాబట్టి ఇంకా స్పైసీగానే ఉంటుంది. ఇప్పుడు స్పైసీగా తెలుస్తోంది. స్మెల్ యాక్చువల్లీ మనము ఆయిల్లో గరం మసాలా ఇంకా ధనియా పౌడర్ వేసాం కదా, ప్లస్ పెప్పర్ వేసేసాం కదా. సో దానివల్ల మనకి స్పైసీ స్మెల్ ఈజీగా అవుట్ అయిపోయింది. కరెక్టే. ప్లస్ రైస్కి కూడా తొందరగా అంటుకుంటుంది ఆయిల్లో వేస్తే కదా. మనం ఇప్పటివరకు సాల్ట్ యాడ్ చేయలేదు కదా? వేసామండి. వేసేస్తారా? సాల్ట్ వేసాను. ఓకే. సో అంటే క్యాప్సికమ్ వేయగానే వేసారా అప్పుడు? క్యాప్సికమ్ వేయగానే వేసాను, అది తొందరగా ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు ఇంకా పన్నీర్ తురుము ఏదో కనిపిస్తుంది కదా, అది లాస్ట్కి వేద్దామండి. ఇది ఆల్మోస్ట్ లైక్ అన్నం కొంచెం డ్రైగా కనబడుతున్నప్పుడు పన్నీర్ పౌడర్ వేసి. నిజంగానే ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే బయట చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఉంటుంది కదా, వాళ్ళు సాస్ అవన్నీ వేస్తారు కదండి. ఇది మనం అంతా సింపుల్ గా హోమ్లీ మెథడ్ లో చేస్తాం, కానీ చూడడానికి అయితే అదే వచ్చేసింది. ఆ లుక్ అయితే అట్లాగే ఉంది, సేమ్. ఇందులో కొంచెం కావాలనుకుంటే పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. మేమైతే కొంచెం మీడియం స్పైస్ కాబట్టి తక్కువనే వేసుకుంటాము. ఓకే. బట్ లెట్స్ ఇదేంటి, పన్నీర్ మిక్సీ పట్టారా లేకపోతే ఎలా? ఇది చాప్ చేసామండి, గ్రేట్ చేసాం యాక్చువల్లీ. చేసారా? ఓకే. ఇప్పుడు ఇంకా కమ్మదనం వచ్చేస్తుంది కదా దానికి. ఈవెన్ ఏమైనా స్పైస్ ఎక్కువైనా కూడా కొంచెం తగ్గిపోద్ది, బట్ సరిగ్గా సరిపోతుంది. ఓకే. మనం ఈ చిల్లీస్ వేసాము, పెప్పర్ వేసాము కదా. యాక్చువల్లీ యూజువల్లీ ఏంటంటే రెడ్ పెప్పర్, ఎల్లో పెప్పర్ కూడా వేస్తారు. ఓకే. మనకి ఇక్కడ హైదరాబాద్లో కొంచెం దొరకడం కష్టం కదా, సో అందుకని జస్ట్ గ్రీన్ పెప్పర్తో యూజ్ చేసాం. ఇంకా ఇంట్లో రెడీగా ఉండేటివి ఇవే ఇంగ్రీడియంట్స్ కదా. సో మీ బాబు అక్కడ ఎందుకు చదువుకుంటున్నారు? మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ? లేదండి, వాడికి అక్కడ చదువుకుంటాను అని వెళ్ళాడు. వాడికి అక్కడ ఇష్టం అని చెప్పేసి. మీరు వెళ్తూ ఉంటారా? వెళ్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయరే వెళ్ళాడు వాడు. సో నెక్స్ట్ ఇయర్ అంటే యూ యూజ్డ్ టు బి దేర్? వి యూజ్డ్ టు స్టే దేర్. ఓకే. ఇంతేనండి. ఇంకేమైనా చేయాల్సింది ఉందా దీంట్లో? లాస్ట్కి లైక్ సర్వింగ్ బౌల్లో తీసుకున్నప్పుడు క్యాష్యూస్ వేస్తాం. అంతేనా? ఓకే. మరి ఆఫ్ చేసేస్తారా స్టవ్? యస్.
ఆఫ్ చేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. స్వాతి గారు, పన్నీర్ పెప్పర్ రైస్ రెడీ అండి. ష్యూర్. ఏం చేయాలి? టేస్ట్ చేసి చూడండి. తప్పకుండా. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, సంగీత గారు ప్రిపేర్ చేసిన పన్నీర్ పెప్పర్ రైస్ నా చేతిలో రెడీగా ఉంది. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చాలా చాలా టేస్టీగా ఉంది. మంచిగా క్యాషూ నట్స్ ఉన్నాయి, పన్నీర్ ముక్కలు ఉన్నాయి, అన్నీ కూడా మంచి టేస్ట్తో ఉన్నాయి. అండ్ నేను కొంచెం భయపడ్డాను, ఆ పెప్పర్ పౌడర్ చాలా ఎక్కువ వేసేస్తున్నారు, ఎంత స్పైసీగా ఉంటుందో అని చెప్పేసి. కానీ అదేం లేదండి, పర్ఫెక్ట్గా సరిపోయింది పెప్పర్ పౌడర్. అండ్ అల్లం వెల్లుల్లి అండ్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా చిన్నగా ఫైనలీ చాప్ చేసి వేశారు కదా, చాప్ చేసి వేశారు కదా, అవన్నీ బాగా ఫ్రై అయ్యాయి. వాటి ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా రైస్కి మంచిగా పట్టి సూపర్ టేస్టీగా ఉంది. సో మొత్తానికి పన్నీర్ పెప్పర్ రైస్ ఈస్ సూపర్ గుడ్. సో పన్నీర్ పెప్పర్ రైస్కి ప్రొసీజర్ చెప్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండ్లీ పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేసి, తర్వాత కొంచెం బటర్ వేసి, అది కాగిన తర్వాత దాంట్లో క్యాప్సికమ్, అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసి పెప్పర్ పౌడర్ వేయాలి. పెప్పర్ పౌడర్ వేసి అది మంచిగా పెప్పర్ పౌడర్ టేస్ట్ అంతా దానికి పట్టిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసి అది బాగా మగ్గిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ వేయాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కల్ని, ఆల్రెడీ డ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని దాంట్లో వేసి, ఆ తర్వాత పన్నీర్ తురుము కూడా వేసి చక్కగా మూత పెట్టి పెడితే మనకు పన్నీర్ పెప్పర్ రైస్ రెడీ అయిపోతుంది.